ఫ్రెండ్స్, ఇప్పుడైందిన వార్త. తెలంగాణకు రాష్ట్రంలో కొత్త ట్యాక్స్ షాక్లో ప్రజలు, నాయకులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటి ఆ ట్యాక్స్, ఏంది అనేది సంగతి ఏంటి అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, అయితే సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో భవన నిర్మాణ రంగంలో బిల్డర్స్ నుంచి వసూలు పర్వం కొనసాగుతుందని ఆరోపించారు. ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఆర్ అంటే రాహుల్ గాంధీ, ఆర్ అంటే రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ ట్యాక్స్ అని నిర్వహించారు. అబద్ధాల పునాదుల మీద సీఎం పదవిని చేపట్టిన రేవంత్ రాష్ట్రాన్ని దోచుకునేందుకు శాయశక్తులు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తాను. అయితే సెటిల్మెంట్ అడ్డాగా హైదరాబాద్ను సెటిల్మెంట్ బ్రాండ్గా మార్చారని మీడియా సమావేశంలో దుయ్యబట్టారు. ఏడాది కట్టుకుంటే 40,000 కోట్ల రూపాయలు వస్తాయని రేవంత్ అంటుండు. కడుపు కట్టుకుంటే వస్తాయి? రాష్ట్రం మిగులుకు 40,000 కోట్లకు ఏమైనా సంబంధం ఉందా? ఇది ఏ రకంగా ప్రభుత్వం ఆదాయం అవుతుందో చెప్పాలి. అధికారంలోకి వచ్చిన 3.5 నెలల తర్వాత కన్స్ట్రక్షన్కు పర్మిషన్ ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? హైదరాబాద్ సెటిల్మెంట్ బ్రాండ్గా మార్చారా? దీంతో అనేక నిర్మాణ కంపెనీలు భయపడి రాష్ట్రానికి రావట్లేదు. దీనికి కారణం సీఎం రేవంత్ అసమర్థత. ట్యాక్స్ల పేరుతో వసూళ్ల మాత్రమే. గతంలో కేటీఆర్ ఫ్లోర్ లెక్కిన తీసుకుంటే రేవంత్ మాత్రం నగదు కావాలని అడుగుతున్నారట. ఆర్ఆర్ఆర్ ట్యాక్స్కి రసీదులు ఉండవు, చెక్కులు ఉండవు, అన్ని క్యాష్ అండ్ క్యారీనే. రాష్ట్రంలో బిల్లులు లేకుండా కొత్త తరహా పన్నులతో 1,000 కోట్ల అవినీతి జరుగుతుంది. బిల్డర్స్ ఫ్లోర్లో ఇస్తామంటే రేవంత్ రెడ్డి క్యాష్ కావాలని అంటున్నారట. వసూలు చేసిన దాంట్లో చారాన ఢిల్లీకి పంపి బారాన రేవంత్ పెట్టుకుంటున్నారు అని తెలిపారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.